అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 19వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ, అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులకు నాంది పలికే రోజు. ఈరోజు మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. గ్రహస్థితులు చూస్తే మీపై శనిదేవుని యొక్క దృష్టి కూడా కొనసాగుతున్నప్పటికీ గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి సందేహాలు తగ్గి ఒక స్పష్టత వస్తుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం కూడా పడతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దల నుంచి ప్రశంసలు అందే అవకాశం ఉంటుంది. అయితే మీకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపై ఎయిడ్స్తో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందువలన మీరు మీ యొక్క విషయాలను అందరితో పంచుకోవటం కొంచెం జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాలకు వస్తే ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కూడా శబ్దమనుగుతాయి. జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం మరింత బలపడుతుంది. మీరు ఇద్దరూ కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సంతానపరంగా చూస్తే పిల్లల విషయాలలో కొంచెం శ్రద్ధ అవసరం. వారి యొక్క చదువు లేదా ఆరోగ్యంపై మీరు ప్రత్యేక దృష్టిని పెట్టాలి. వారు మీకు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థిక పరంగా చూస్తే కొంచెం మిశ్రమ ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఒకవైపు మీరు ఆదాయం పొందుతుంటారు, మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు ప్లాన్ చేయనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు కాస్త ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అయితే వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేయాలి. మీపై అధికారులు మీ పనిని కూడా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగానే ఉంటుంది. కానీ అలసట, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. మీరు సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతిని తీసుకోవటం చాలా అవసరం. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి రోజునే చెప్పవచ్చు. మీ యొక్క భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క సంబంధం మరింత బలపడుతుంది. అయితే చిన్న చిన్న విషయాలపై గొడవలు పడకుండా ఉండాలి. ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దేవునిపై భక్తి పెరుగుతుంది. మీరు దేవాలయానికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఇది మీకు మానసిక శాంతిని కూడా ఇస్తుంది. ఈరోజు ఉదయం లేవగానే ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. అదేవిధంగా పేదలకు అన్నదానం చేయండి. అదేవిధంగా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావం చేస్తాయి. అందువలన తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి. ఓర్పుతో శాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. ఆలోచన శక్తి ఈరోజు మీకు చాలా పదునుగా ఉంటుంది. మీరు చేసే ప్లానింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. అందువలన వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొత్త ఐడియాలను అమలు చేయడానికి ఈరోజు మంచి రోజునే చెప్పవచ్చు. అదేవిధంగా సాయంత్రం సమయానికి మీకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం కూడా వస్తుంది. అది మీ యొక్క కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మలుపు కూడా అవుతుంది. ఈ యొక్క అవకాశం మీరు గతంలో చేసినటువంటి మంచి ఫలితాలకు ఫలితంగా కూడా రావచ్చు. అదేవిధంగా స్నేహితుల విషయంలో చూస్తే ఈరోజు మీరు పాత స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కొంతమంది స్నేహితులు మీపై ఆధారపడే పరిస్థితి కూడా రావచ్చు. వారికి సహాయం చేయటం మంచిదే, కానీ మీ యొక్క పరిమితులను మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఆర్థిక స్థితి మరింత పరిశీలించినట్లయితే సాయంత్రం
సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఒక అనుకోనటువంటి లాభం కలగవచ్చు. ఇది చిన్న మొత్తమైనా మీకు సంతృప్తిని కలిగిస్తుంది. అయితే అప్పు ఇవ్వటం లేదా తీసుకోవటం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితంలో ఈరోజు మీరు మీ యొక్క భావాలను మరింత బలంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క భాగస్వామిని అర్థం చేసుకునే విధంగా చిన్న అపార్థాలు కూడా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. వివాహితుల జీవితంలో ఈరోజు కొత్త ఆనందం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంట్లో చిన్న శుభకార్యం జరిగే విధంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం సమయంలో శివాలయంలో దీపాన్ని వెలిగించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. నల్ల నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని పేదలకు పంచండి. కాకులకు ఆహారం వేయడం ద్వారా శని దోషం కూడా తగ్గుతుంది. ఒక చిన్న నల్లతాడు చేతికి లేదా కాళ్ళకి కట్టుకోవడం ద్వారా దృష్టి దోషం కూడా తొలగుతుంది. మీరు ఈరోజు ఎవరితో మాట్లాడినా మాటల్లో సౌమ్యత ఉండాలి. మీ యొక్క మాటలు ఇతరుల యొక్క హృదయాలను గెలుచుకునేలా ఉండాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు